హాయ్. టౌన్లో ప్రజలకి స్టాక్ మార్కెట్ గురించి ఏమీ తెలియని వారికి ఈ వీడియో అండి. షేర్ మార్కెట్ టౌన్ ప్రజల కోసం. గత వారం స్టాక్ మార్కెట్ పడిపోతుంది అని పల్లెటూరు వారి కోసం చేశాను ఒక వీడియో. ఇప్పుడు స్టాక్ మార్కెట్ లాభాల్లోకి వచ్చింది. టౌన్ ప్రజల కోసం ఇంకా బాగా అర్థం కావాలని స్టాక్ మార్కెట్ గురించి మరో వీడియో. ఈ అకాడమిక్ ఇయర్లో కూడా రాదని ఇంతకుముందు చెప్పుకున్నాం. 10th, ఇంటర్, డిగ్రీ, ఈవెన్ ఎంబీలో కూడా ఈ స్టాక్ మార్కెట్ గురించి రాదు. చాలామందికి తెలియని విషయం స్టాక్ మార్కెట్ లేదా షేర్ మార్కెట్. ఇప్పుడు విషయంలోకి వస్తే, ఇంతకుముందు పల్లెటూరు వాళ్ళ కోసం ఒక ఊళ్ళో కోడి పందాలు నిర్వహిస్తున్నారు అనుకుంటే, ఆ కోడి పందాల కోళ్ళ మీద ఇన్వెస్ట్మెంట్ చేసి ఏ విధంగా డబ్బులు గెయిన్ చేశారనే దాని గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు టౌన్ జనాల కోసం డైరెక్ట్గా విషయంలోకి వస్తే, విప్రో కంపెనీ గురించి చెప్పుకుందాం. 375 రూపాయలు ఉంది. ఇన్ఫోసిస్ అయితే 741, ఎస్ బ్యాంక్ అయితే 237 ఉంది. ఇప్పుడు ఇలా వేల కొలది స్టాక్స్ ఉంటాయి. ముఖ్యంగా మనకి స్టాక్ ఎక్స్చేంజ్లు వచ్చేసి 2 ఉన్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్లో 30 షేర్లు ఉంటాయి. అవి మనకి యావరేజ్గా ఇప్పుడు 24,000, 30,000 సెన్సెక్స్ సూచిస్తుంది. అంటే ఆ స్టాక్ మార్కెట్లో కొన్ని వేలు ఉంటాయి, కానీ ప్రధానంగా 30 మాత్రమే తీసుకుని యావరేజ్గా చెప్తారు. అట్లాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో 50 ఉన్నాయి. అది వచ్చేసి 10,300, 10,800, 11,000 సూచి. అంటే దాంట్లో చాలా ఉంటాయి. కాకపోతే మంచి 50 స్టాక్స్ని ఎన్నుకొని ఆ యొక్క స్టాక్ ఎక్స్చేంజ్ యావరేజ్గా లాభాలు వెళ్తుంది, నష్టాలు వెళ్తుంది అనేది మనకు తెలియజేస్తారు. అట్లాగే నిఫ్టీ 50 అని కొత్తగా ఏర్పాటు వచ్చింది. అంటే నెక్స్ట్ 50 అని, అట్లా బ్యాంక్ నిఫ్టీ అని అట్లా వాళ్ళు డివైడ్ చేసుకున్నారు. ఆ విధంగా దాంట్లో మనకి షేర్లలో స్మాల్ క్యాపు, మిడ్ క్యాపు, లార్జ్ క్యాపు అవి ఉంటాయి. లార్జ్ క్యాప్ కంపెనీ షేర్లని ఎక్కువ తీసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ నష్టాలు వచ్చినా లాభాలు వచ్చినా అవి తట్టుకుని ఉంటుంది కదా కంపెనీ. అంటే 20,000, 30,000 టర్న్ ఓవర్ కలిసి ఉంటుంది. అంటే దాని యొక్క వెనకమాల టర్న్ ఓవర్ అంత ఉంటుంది. అయితే ఇప్పుడు లార్జ్ క్యాప్ షేర్లని తీసుకుంటే అవి ఎక్కువ ఉంటాయేమో అనుకోకూడదు. లార్జ్ క్యాప్ షేర్లు కూడా తక్కువ రేట్లోనే వస్తాయి. అంటే ఇప్పుడు లార్జ్ క్యాప్ కంపెనీలో 50 రూపాయలు, 100 రూపాయలు, ఇప్పుడు ఐడియా ఉంది 40 ఎంతో, అట్లా 30 రూపాయలు, 20 రూపాయలు అట్లా కూడా దొరుకుతాయి. స్మాల్ క్యాపు, మిడ్ క్యాప్లో కూడా స్మాల్ క్యాప్ కంపెనీ అయినంత మాత్రాన తక్కువలోనే ఉంటాయి అనుకోకూడదు, అవి కూడా ఎక్కువలో ఉంటాయి. కాబట్టి ఎక్కువ శాతం చెప్పేది ఏంటంటే లార్జ్ క్యాప్ కంపెనీ షేర్లని తీసుకుంటే సేఫ్లో ఉంటారు. ఇప్పుడు షేర్ అంటే ఏమిటి? షేర్ అంటే ఇప్పుడు విప్రో కంపెనీ ఉంది. విప్రో కంపెనీ 375 రూపాయలు ఉంది. కానీ ఉదాహరణ చెప్పుకుందాం, ఓ కంపెనీ షేరు 5 రూపాయలు. ఒక కంపెనీ మీద ఒకతను 5 రూపాయలు, ఒకతను 6 రూపాయలు, ఒకతను 9 రూపాయలు పెట్టాడు అనుకుంటే టోటల్గా 20 రూపాయలు. ఈ 20 రూపాయలని వీళ్ళు 20 రూపాయలని ముగ్గురికి పంచితే ఒక్కొక్కరు వాటా ₹6.66 ఉంటుంది. ఈ ₹6.66 అనేది ఇదే షేర్ అంటే అది మొత్తం 5 రూపాయలు, 6 రూపాయలు, 9 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెడితే మొత్తం జనాలు, అంటే మనం అర్థం కావడం కోసం ఈజీగా ఈ అమౌంట్ చెప్పుకున్నాం. మొత్తం టోటల్ 20 రూపాయలు అయింది. ముగ్గురు ఉన్నారు. ఈ 20 రూపాయలని ముగ్గురు పంచితే ఒక్కొక్కరి ఒక ఆట ₹6.66 అదే షేరు. అయితే షేర్ పెరుగుదల తగ్గుదల గురించి ఇప్పుడు ₹6.66 తీసుకొని 5 రూపాయలు పెట్టిన వ్యక్తి వెళ్ళిపోయడం మనం. ఇప్పుడు ఈ 20 రూపాయల నుంచి ₹6.66 పోతే ₹13.34 ఉంటుంది. ₹13.34. ఈ ₹13.34ని ఇద్దరికి పంచాలి. ఆ ఇద్దరు ఎవరు? ఈ 6 రూపాయలు 9 రూపాయలు పెట్టిన వ్యక్తులు. ఈ 6 రూపాయలు పెట్టిన వ్యక్తికి 9 రూపాయలు పెట్టిన వ్యక్తి ఇద్దరు. అయితే ₹13.34 వీళ్ళిద్దరికి పంచాలి. వీళ్ళిద్దరే కదా ఉంది. ఇద్దరికి పంచితే ₹6.67 వస్తుంది. ఈ ₹6.67 తీసుకుని ₹6 ఆయన కూడా వెళ్ళిపోయాడు. ఆయనకు 67 లాభం కదా, ఈయన వెళ్ళిపోయాడు. మిగిలింది ₹9 ఆయన. ఈ ₹13.34లో ₹6.67 పోతే మిగిలింది ₹6.67.
ఈ 9 రూపాయలు పెట్టిన అతనికి మిగిలింది ₹6.2. అంటే ఇతనికి ₹2.33 నష్టం. అయితే ఇక్కడ అర్థం కావడం కోసం తేలిగ్గా ఉండే విధంగా అట్లా చెప్పుకున్నాం. అయితే ఇక్కడ ముగ్గురు వ్యక్తులే కాకుండా 4వ వ్యక్తి ఇంకో ₹7 తెచ్చాడు అనుకోండి, అప్పుడు ఈ షేర్ వాల్యూ ఇంత నష్టం రాదు, పెరుగుతుంది. 5వ వ్యక్తి 6వ వ్యక్తి అట్లా తగ్గడం పెరగడం, వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, అట్లా జరుగుతూ ఉంటుంది. అయితే సెకన్కి వాల్యూ మారిపోతూ ఉంటుంది స్టాక్ మార్కెట్లో. ఇక్కడ మీకు అర్థం కావాలని ఉద్దేశంతో ఇట్లా నేను తేలిగ్గా ఉండడం కోసం ఇట్లా చెప్పాను. అయితే ఇప్పుడు ఉదాహరణకి విప్రో షేర్ తీసుకుందాం అనుకున్నాం కదా. విప్రో కంపెనీ షేరు ₹375 ఉంది. విప్రో కంపెనీ పని విధానం బాగా నచ్చితే ఎవరైనా, అంటే బాగా పని విధానం అంటే వాళ్ళు 3 నెలలకి క్వార్టర్లీ వాళ్ళ లాభాలు చెప్తూ ఉంటారు, తెలియజేస్తూ ఉంటారు. లేదంటే ఇంకేదైనా న్యూస్ డివిడెండ్లు ఇవ్వడం వాటి గురించి చెప్తూ ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే కంపెనీ యొక్క విధానం నచ్చి వాటి వల్ల లక్షల్లో కోట్లలో పెట్టుబడి పెడతా ఉంటారు. అప్పుడు దాని యొక్క కంపెనీ షేరు వీళ్ళు పెట్టుబడి పెట్టడం వల్ల అది అందరికి డివైడ్ అయిపోయి ₹375 కాస్త 390, 400, 500 అట్లా పెరిగే అవకాశం ఉంది. అట్లా పెరుగుతుంది. అదేవిధంగా కంపెనీలో ఏదైనా నెగిటివ్ న్యూస్ వచ్చిందనుకోండి, నష్టాలు కానీ లేదంటే దానికి సంబంధించి ఇంకేదైనా రూమర్ కానీ ఏదైనా వచ్చిందనుకోండి, దానికి షేరు ₹500 ఉన్న షేరు 490, 450 అట్లా జీరో కూడా అయిపోయే అవకాశం ఉంది. అయితే ఎక్కువ శాతం జీరో కాదు. అయితే అంటే ఆ కంపెనీ స్మాల్ క్యాప్ అన్నాం కదా, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ కంపెనీలు ఉంటాయి. అందుకని లార్జ్ క్యాప్ కంపెనీని తీసుకుంటే అవి తట్టుకొని నిలబడతాయి. ఆ ఉద్దేశంతో లార్జ్ క్యాప్ కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలని చెప్పాము. అయితే ఇప్పుడు మనకి షేరు అంటే ఏమిటి తెలిసింది, షేరు పెరుగుదల తగ్గుదల అంటే ఏమిటి తెలిసింది. ఇప్పుడు ఈ షేర్లు కొనాలంటే ఇందుకోసం ఆధార్ కార్డు, పాన్ కార్డు, వ్యాలిడ్ ఫోన్ నెంబరు, మెయిల్ ఐడి, క్యాన్సిల్ చెక్కు లేదా చెక్కులు లేవు అంటారు కదా, బ్యాంక్ పాస్బుక్, పై పేజీ అంటే అడ్రస్ కనపడే విధంగా. ఎందుకంటే దాంట్లో ఐఎఫ్ఎస్సి కోడు, మన అకౌంట్ నెంబరు, మన సైను, అవి డీటెయిల్స్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ట్రాన్సాక్షన్ చేయడానికి మన బ్యాంక్ అకౌంట్ సంబంధించి మన షేర్ అమ్మినప్పుడు కొన్నప్పుడు మనకి ట్రాన్సాక్షన్ జరగాలి కదా అకౌంట్ నుంచి, దానికోసం అది ఉంటుంది. ఎక్కువగా ఈ స్టాక్ బ్రోకర్ ద్వారానే మనం ఈ స్టాకులు అమ్మడం కొనడం జరగాలి. ఎందుకంటే డైరెక్ట్గా ఇది BSE NSEలు స్టాక్స్ డైరెక్ట్గా జనాల దగ్గర మధ్యలో బ్రోకర్ ద్వారా తీసుకుంటుంది. దీనికోసం జెరోదా అనే ఒక బ్రోకర్ సంస్థ ఉంది. జెరోదా అనే కాదు, ఏంజల్ బ్రోకింగ్, షేర్ ఖాను ఇట్లా చాలా ఉన్నాయి. ఇప్పుడు యాక్సిస్ బ్యాంకు, HDFC, ICICI ఇవి కూడా షేర్ మార్కెట్ బ్రోకింగ్ వ్యవస్థలుగా ఉన్నాయి. దీనికి ఫీజు వచ్చేసి ₹300 నుంచి ₹600 అట్లా ₹1000. ఒక్కోసారి ఫ్రీ కూడా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేస్తారు. డీమ్యాట్ అకౌంట్ ద్వారానే ఇది జరుగుతుంది. ఇది విషయం షేరు అంటే ఏమిటి, షేరు పెరుగుదల తగ్గుదల అంటే ఏమిటి టౌన్ ప్రజల కోసం అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, బాయ్.